Praise Lord everyone. I'm welcoming all of you to today's Divine Revelation. బైబిల్లో ద క్రియేషన్ స్టోరీ ఉంది కదా. దేవుడు ఎప్పుడైతే సమస్తాన్ని సృష్టించారో అక్కడ ఒక మాట రాసి ఉంటుంది, ఏంటంటే అది మంచిది. దేవుడు క్రియేట్ చేసిన ప్రతిదీ మంచిది. అయితే భూమి మీదకి పాపం వస్తుంది. ఆ పాపం పెరుగుతూ పెరుగుతూ పోతుంది. మొదటి పాపం ఒక చిన్న అబద్ధం, కానీ అది ముందుకు వెళ్తూ ఎవాల్వ్ అవుతూ అది కోపంగా మారింది. అది ఇంకా పెరుగుతూ నరహత్యగా మారింది. అది ఇంకా ఎవాల్వ్ అవుతూ పాలిగమీకి దారితీసింది. సో ఒక క్లియర్ అండర్స్టాండింగ్లో మనం చూసినప్పుడు పాపం అనేది ఒక దగ్గరే స్టాగ్నెంట్గా ఉండింది కాదు, ఒక ఫామ్లోనే ఉండింది కాదు. అది చాలా రకాలుగా ఎవాల్వ్ అవ్వుకుంటూ వచ్చింది. అది ఈవెన్ ఈ జనరేషన్ వరకు కూడా, ఈ రోజు ఈ సెకండ్ వరకు కూడా. అయితే ఆదికాండం 6వ అధ్యాయంలో దేవుడు ఒక మాట చెప్తారు, ఏంటంటే మనుషుల గురించి, నరుల ఆలోచనలు ఎప్పుడూ చెడ్డవే. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన ఒక క్లియర్ వర్డ్, అండ్ దిస్ ఈజ్ ద రెవల్యూషన్ ఫర్ టుడే, ఏంటంటే ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ వెరీ విక్డ్. ప్రతి నరుడు, ప్రతి మనిషి, అది ఎవరైనా సరే, వాళ్ళందరూ చాలా చెడ్డవాళ్ళు. బీ అవేర్. బైబిల్ చెప్తున్నమాట, బీ అవేర్. నువ్వు ఎవరినైతే నమ్ముతున్నావో, ఏ హ్యూమన్ బీయింగ్ని అయితే నమ్ముతున్నావో, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దేవుడే డైరెక్ట్గా చెప్పిన మాట, నరుల ఆలోచనలు కేవలం చెడ్డవి. నీ జీవితంలో నువ్వు దేవుని కన్నా ఎవరినైతే ఎక్కువ ట్రస్ట్ చేస్తున్నావో, నువ్వు ఒకసారి మళ్ళా జ్ఞాపకం చేసుకోవాలి. ఆ విషయాన్ని నువ్వు చాలా క్లియర్గా మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఈ మాట నీకు ఒక గొప్ప రిమైండర్. ఈ మాట నీకు ఒక గొప్ప హెచ్చరిక. ఏంటంటే నువ్వు దేవుడికి మించి నీ నమ్మకాన్ని, నీ ఆశలని అన్నిటినీ ఒక నరుని మీద పెడుతున్నావా? జాగ్రత్త. మనుషులు ఎప్పుడూ ఒకేలాగా ఉండరు. వాళ్ళ ఆలోచనలు వాళ్ళ ఆలోచనలు చాలా చెడ్డవి అని బైబిల్ చెప్తూ ఉంది. ఎప్పుడైతే నువ్వు నీ నమ్మకాన్ని, నీ జీవితాన్ని, నీది అనే నీ ప్రెషియస్ థింగ్స్ అన్నిటినీ, ఈవెన్ అది టైం కావచ్చు, ఈవెన్ అది నీ లైఫ్లో ఒక గొప్ప డెసిషన్స్ కావచ్చు, డెసిషన్ మేకింగ్ టైంలో కావచ్చు, లేదు అనుకుంటే నీ పనిలో కావచ్చు, నీ వ్యాపారంలో కావచ్చు, నీ ఉద్యోగంలో కావచ్చు, ఈవెన్ అది నీ ఫ్యామిలీ లైఫ్లో అయినా కావచ్చు. నువ్వు చాలా క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నెవర్ ట్రస్ట్ ఎనీ హ్యూమన్ బీయింగ్ మోర్ దాన్ గాడ్. మనుషుల్ని నమ్మొద్దు అని చెప్పట్లేదు, బట్ దేవుడికి మించి ఒక మనిషిని నువ్వు ఎప్పుడు నమ్మకూడదు అని చెప్తున్నాను. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎవరైనా మంచి వాళ్ళు ఉన్నారు, ఈ ప్రపంచంలో ఎవరైనా నీ బాగు కోరుకుంటున్నారు, ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా నీ భవిష్యత్తు బాగుండాలి అని కోరుకునేది, నువ్వు ఎటువంటి కష్టం పడకుండా లైఫ్లో చాలా హ్యాపీగా ఉండాలి అనుకునేది ఆయన ఒక్కడే. ఈవెన్ నీ పేరెంట్స్ కన్నా ఎక్కువ ఆయన నిన్ను ప్రేమిస్తున్నారు, రైట్? అలాంటి ఆయనకి మించి నీ నమ్మకాన్ని, లేదా నీకు సంబంధించిన ఏదైనా సరే, నువ్వు ఒక నరునికి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇచ్చి, ఒక నరుని మీద నీ నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఎక్కువగా ఉంచినట్లయితే, బైబిల్ ఈరోజు హెచ్చరిస్తూ ఉంది, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నరుల ఇంటెన్షన్స్ చాలా రాంగ్. ఎప్పుడు వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటో నువ్వు చాలా క్లియర్గా అర్థం చేసుకోలేవు, రైట్? ఎవ్రీ మూమెంట్. సో ఆయన చెప్తున్నారు, నరుల ఇంటెన్షన్స్ రాంగ్, అవి చాలా చెడ్డవి. సో బీ అవేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. ఇవన్నీ మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ముందుకు వెళ్ళేలాగున ఆయన కృప మనకి తోడై ఉండును గాక. సదాకాలము మనము మన ఫస్ట్ ప్రిఫరెన్స్గా, మన అల్టిమేట్ ప్రయారిటీగా మనం ఆయన్ని మాత్రమే ఉంచుకోవాలి మన జీవితంలో. అలాంటి కృప దేవుడు మనకిచ్చును గాక. అలాగ ఉండాలని ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు స్తోత్రం ప్రభువా. నిజమే అయ్యా, మా జీవితంలో యూ మస్ట్ బీ ద అల్టిమేట్ ప్రిఫరెన్స్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ లార్డ్. మా జీవితాల్లో మీరే మాకు అల్టిమేట్ ప్రిఫరెన్స్ అవ్వాలి.
ఏ నరుడు కాదు. ఎందుకంటే ప్రభువా మీ వాక్యం చెప్తుంది, నరుల ఆలోచనలు కేవలం చెడ్డవి, అవి మాకు మంచి చేసేవి కాకపోవచ్చు. కానీ నువ్వు మంచి చేసే దేవుడవు, మంచి దేవుడవు, మాకు తోడై ఉన్నవాడవు. మాకు మరింతగా తోడై ఉండండి. ప్రతి నరుల ఇరుకుల్లో నుంచి, ప్రతి నరులు మా కోసం వేసే ట్రాప్స్లో నుంచి మమ్మల్ని విడిపించండి. మమ్మల్ని మీ మార్గంలో మీరే నడిపించండి అయ్యా. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.